అందుకే వింటున్నాను. నేను ఒకటే అడుగుతాను, నేను తమ ద్వారా తెలియజేస్తుంది నాకు అర్థమైన విషయాన్ని ఏంటంటే, ఏదైతే ప్రభుత్వ విధానం ఉందో ఇవాళ 17 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో ప్రైవేటిజం చేయడానికి, ప్రైవేటిజం కాదు ఆయన ఉద్దేశం, ఆ మాటని కాదు, ప్రైవేటిజం కాదు మాటని ఓకే, కానీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లోను ఒక విధానం ద్వారా ముందుకెళ్లాలని వారి ఉద్దేశంగా తెలియజేశారు. తెలియజేశారు. దీనివల్ల సామాన్య ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో కానీ ప్రభుత్వ విధానం తెలియజేశాను. సార్ ఆయన కూర్చోవాలి సార్, చేశాడు సార్. మెంబర్ లేదు, డిస్కషన్ బడ్జెట్ డిస్కషన్ జరగట్లా, నిన్న కూడా జరగలా. ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రయత్నం ఏంటంటే, రేపు ఆ రాత పత్రికల్లో మెడికల్ కాలేజ్ ప్రైవేటైజ్ చేస్తానని రాయించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అయితే మీకు అధ్యక్ష, కానీ చాలా క్లారిటీగా అధ్యక్ష చాలా క్లారిటీగా అవగాహన లేకపోవడం, ఆలోచన చేయకపోవడం, అసంబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏదైతే ప్రారంభించినటువంటి 10 మెడికల్ కాలేజీలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఆయన మీ 3 పీలు చెప్తుంటే ఆయన ఒక పీఏ చెప్తున్నాడు అధ్యక్ష. మేము చెప్పిన 3 పీలు పీపీపీ మోడల్ చెప్తున్నాం, ఆయన చెప్పింది ప్రైవేట్ అని ఒక పీఏ చెప్తున్నాడు అధ్యక్ష. ఈరోజు పీపీపీ మోడల్లో చేసిన ప్రాజెక్టులు ఒకసారి చూస్తే అధ్యక్ష, నేషనల్ హైవే చూడండి అధ్యక్ష, నేషనల్ హైవే చూడండి అధ్యక్ష. గవర్నమెంట్ కి సంబంధం లేదా? గవర్నమెంట్ కి సంబంధం ఉంది, ప్రైవేట్ కి సంబంధం ఉంది. ఈ రోజు అధ్యక్ష ఈ రోజు ఏదైతే అధ్యక్ష రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ చదువుకున్నటువంటి విద్యార్థులకి ప్రజలకి స్పష్టంగా చెప్తున్నాము, పీపీపీ మోడల్ చేయడం వల్ల మీకు సౌకర్యాలు పెరుగుతాయి. మీకు ఏదైతే వైద్య వృత్తిలో ఈ రోజు ఎవరైతే అవసరమైనటువంటి ఫ్యాకల్టీ వస్తారు, ఈ రోజు పీపీపీ మోడల్లో గవర్నమెంట్ మోడల్లో కూడా ఒక పైసా ఫీజు కూడా పెరగదు. ఇది ఏంటంటే తప్పుడు సమాచారం ఇచ్చి రేపు ఆ రాత పత్రికలో రాయించుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు తప్ప అసలు విషయం మాట్లాడడం లేదు. సార్ క్లోజ్ చేద్దాం సార్, ఇది క్లోజ్ చేద్దామండి. ఇంకా అధ్యక్ష కూర్చోండి. అధ్యక్ష ఏంటండి ఇది వాదించడం ఏంటండి? నేను మాట్లాడుతుంది నేనేమే మీరు చెప్పిన మాటల్లో ఏమైనా ఒక్కరికిస్తే చెప్పండి. ఇప్పుడు అచ్చెన్నాయుడు చెప్పారు, వారు చెప్పారు ఏం మాట్లాడినారు? అలా కూర్చొని అలా ప్రజలు చూస్తున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారు సార్? అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పారంటే పీపీపీ మోడల్ 3 అని చెప్పారు. అంటే ఒక పీనే చెప్తారు పబ్లిక్ ప్రైవేట్ అని. నేను చెప్తాను ప్రైవేట్ అని చెప్పలేదు సార్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంతేనా? ఇంకేమైనా భాషలు తేడా లేదు సార్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ అంటే 3. ఆ ప్రకారము ఈ 17 మెడికల్ కాలేజీలని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద చేయదలిచిందని ప్రభుత్వ విధానము చాలా సంతోషం. క్వశ్చన్స్ నెంబర్ 13777